అనగనగా ఒక మాయ అడవిలో ఒక బుజ్జి ఏనుగు ఉండేది. దాని పేరు ఐరా. ఇంద్రధనస్సు రంగుల నీటిలో ఆడుకోవడం ఐరాకు ఎంతో ఇష్టం. ఒకరోజు అడవిలో జంతువులు అన్నీ నదిని దాటే మాయా ఇంద్రధనస్సు వంతెన కనిపించకుండా పోయింది అని బాధపడుతున్నాయి. నేను వెంటనే ఆ వంతెనను తిరిగి తీసుకొస్తాను, మీరేం బాధపడకండి, ఓపికతో ఉండండి అని చెప్పి తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది ఐరా. మార్గం మధ్యలో మన బుజ్జి ఐరా ఎన్నో సహాయాలు చేసింది. దారి తప్పి బాధపడుతున్న ఒక తాబేలు పిల్లను మళ్లీ నీటికి చేరదీసింది. సీతాకోక చిలకను తలపై పెట్టుకుని గమ్యానికి చేర్చింది. ఊపిరాడని పూలకు తొండంతో నీటిని పోసి మళ్లీ తలతలలాడేలా చేసింది. ఇలా మన ఐరా తన సహాయ గుణాన్ని చాటుకుంటూ ముందుకు సాగుతుండగా చివరకు రంగురంగుల మేఘాల కొండ వద్దకు చేరింది. ఐరా శ్రమకి ఫలితంగా అక్కడ ఇంద్రధనస్సు ఆత్మలు కనిపించి ఐరా మంచి మనసు చూసి వెంటనే వంతెనను తిరిగి తీసుకొచ్చాయి. అందరూ ఎంతో ఆనందంగా ఐరాకు కృతజ్ఞతలు చెప్పి సుఖంగా అదే అడవిలో జీవించసాగారు.